సార్ ఇప్పుడు కొత్త చట్టం ఏదో తెచ్చారు కదా సార్, దాని గురించి చాలా అయితే విమర్శలు గట్టా మొత్తం గట్టిగానే పడుతున్నాయి సార్. సార్ ఆ చట్టం గురించి చెప్తారు, టైటిల్ యాక్ట్ గురించి. ఇప్పుడు దాన్ని ఇప్పుడు టీఆర్ఏ అంటారు, అది టైటిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్. అది వస్తే ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్లో మనం ల్యాండ్లు కొన్నా, ఇండ్లు కొన్నా, ఏమి కొన్నా కూడా ఏమవుతుందంటే దాని ఇష్యూలో గవర్నమెంటు మన ఆస్తులు ఒరిజినల్స్ అన్ని అదే డాక్యుమెంట్స్ తీసుకొని పోయి సేల్ డీడ్స్ వరల్డ్ బ్యాంక్ దగ్గర తాకట్టు పెట్టి అప్పు తెచ్చి ప్రజలకు సంక్షేమ పథకాలు కోసం అప్పులు చేసేస్తారు. అప్పుడు ఏమవుతుంది, మన ల్యాండ్ ఉంటుంది, మనం ఉంటాం, ఒరిజినల్ డాక్యుమెంట్ మన దగ్గర ఉండదు. అప్పుడు ఏమవుతుంది, దీనివల్ల ఇంకో సైడ్ ఎఫెక్ట్ ఉంది, తెలుసా మీకు? ఐడియా ఉందా? ఇప్పుడు ఒరిజినల్ ఫస్ట్ సేల్ డీడ్ మీ దగ్గర ఉంటుంది, మీరు ఇప్పుడు వేరే వానికి అమ్మాలి, టైటిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద. అప్పుడు ఏం చేస్తారు, మీరు దాన్ని అమ్మితే ఏమవుతుంది, ఒరిజినల్ ఆయన దగ్గర ఉంటాయి, జిరాక్స్ మీ దగ్గర ఉంటుంది, మీరు జీరో అవుతారు. అప్పుడు దాన్ని ఏం చేయకుండా ఉంది, వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి పోతారు. ప్రైవేటు ఎక్కువ చలామణి అయిపోతుంది. నా దగ్గర 10 కోట్లు ఉంటుంది అనుకోండి, ఉదాహరణ మీద ఒక 5 కోట్ల ఆస్తి తోస్తారు, నా దగ్గర 2 కోట్లు ఆడతారు, నాకు అగ్రిమెంట్ చేస్తారు, ఒరిజినల్స్ అన్ని నా దగ్గర పెడతారు. 3 రూపాయలు 4 రూపాయలు ఇంట్రెస్ట్లు, వడ్డీ దంతా ఎక్కువ అయిపోతుంది, సైడ్ ఎఫెక్ట్. అప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసి వాందేరికి ఇచ్చేదానికన్నా అదేదో కష్టపడి ఇటు కట్టుకుందాం అనుకుంటారు. ప్రైవేట్ దందా వడ్డీ వ్యాపారం లీగల్ అయిపోతుంది. దీనికి కూడా ఆస్కారం ఉంది, గుర్తుపెట్టుకునే. డబ్బు ఉండేవాడు రాజు, నేను చెప్తున్నా. ఇది సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ కొట్టి ప్రజలు ఇంకేముంది, ఆత్మహత్యలు కూడా జరుగుతాయి దీనివల్ల. టీఆర్ఏ ఇప్పుడు మనం కష్టపడుకొని మన ఆస్తుల మీద డబ్బులు తెచ్చి ఎవరెవరికో పంచాడు. ఇది ఎక్కడన్నా ఉందా లోకంలో? ఉందా? 512 జీవోని నవంబర్లోనే తెచ్చాడంట సారు. అది విషయం. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు రిజిస్ట్రేషన్ చేయరు, గవర్నమెంట్ దగ్గరికి పోరు, లోన్ పెట్టుకోరు. లోన్ పెట్టాలంటే కూడా ఒరిజినల్ బీకేసుకొని నీ ఒరిజినల్ రాదు. అప్పుడు ఏమవుతుంది, నా దగ్గర డబ్బులు ఉంటే నేను మొగోడిని, అప్పులు ఇచ్చి మొత్తం 4 రూపాయలు ఇంట్రెస్ట్ లెక్క వసూలు చేసుకుంటారు. ప్రైవేట్ దందా హై అయిపోతుంది. ఇంక దీన్ని అసలు ఎక్సెస్ అంటే ఎక్సెస్, ఎవరు భరించలేరు. ఇంకా రాష్ట్రంలో ఆత్మహత్యలు ఇంకా ఘోరంగా పెరిగిపోతే ఎవరు కూడా బతకలేరు. టైటిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఈజ్ వెరీ 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 డేంజర్. కానీ సుప్రీంకోర్టు, హైకోర్టు ఉందనుకోండి, ఎట్లా కొట్టేస్తారు, అది వేరే ఇష్యూ. మనోడు మొండోడు కదా, అమలు చేసి తీరుతాడు, అట్లా జరుగుతుంది. ఇంకంతా హెడ్ ఎక్స్ ఉంటాయి చాలా. అది.